హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. ఈ వీడియోలో వచ్చేసరికి చికెన్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం అనమాట. సో నేనైతే పావు కేజీ చికెన్ అనేది పెడుతున్నాను అనమాట. సో దీనికి కావాల్సిన కొలతలనే నేను చెప్తాను. మీరు హాఫ్ కేజీ తీసుకుంటే దీనికి డబల్ చేసుకోండి. సో ఇలా ఈ క్వాంటిటీని బట్టి మీరు చేసుకున్నట్టయితే పచ్చడి చాలా బాగా వస్తుంది. సో దీనికోసం నేనైతే ఫస్ట్ ఒక పావు కేజీ చికెన్ని తీసుకున్నాను. అది కూడా బోన్లెస్ తీసుకున్నాను. మీరు విత్ బోన్ కూడా మీరు తీసుకోవచ్చు చికెన్ అనేది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి ఉప్పుతో లాస్ట్గా కడిగేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మందంగా ఉండే ప్యాన్ తీసుకొని దానిలో మనం ఈ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అండ్ ఉప్పు అలాగే ఆయిల్ ఈ మూడు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇప్పుడు దీన్ని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి అనమాట. ముక్కలకు అన్నిటికీ ఉప్పు, నూనె అలాగే పసుపు మూడు కూడా పట్టేలాగా కలిపేసుకోవాలి మనం. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని వెంటనే తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఈ ప్యాన్ని మనం. ఇంకా దీని మీద మూత పెట్టేసి మనం దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఎలా ఉందో అలాగా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి మనం మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకొని ఉండాలన్నమాట. అంటే ముక్క అనేది మంచిగా కుక్ అవ్వాలి, మనకి ఉడకాలి. దీనిలో చికెన్లో వాటర్నెస్ ఉంటుంది కాబట్టి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది అదే వస్తుంది, మనం యాడ్ చేయనవసరం లేదు. సో ఇప్పుడు చూసారా వాటర్ ఎంత వచ్చిందో చికెన్లో నుంచి. నేను అసలు యాడ్ చేయలేదు వాటర్, బట్ చికెన్ లోపల నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాటర్ అంతా పోయే వరకు కూడా మంచిగా ఉడికించుకుందాము. ఇప్పుడు చూసారా మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, మొత్తం ముక్కలోకి వెళ్ళిపోయింది లేదా ఇంకిపోయింది మొత్తం వాటర్. సో ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, అలాగే ఒక యాలక్కాయ, 1 స్పూన్ ధనియాలు వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది నేను పావు కేజీ పచ్చడికి కొలతలు చెప్తున్నానండి. మీరు దాన్ని బట్టి మీ క్వాంటిటీ బట్టి మీరు ఈ మసాలా కూడా మీరు చేసుకోండి. అండ్ నెక్స్ట్ 1/2 స్పూన్ ఆవాలు అండ్ 1/2 స్పూన్ మెంతులు అండ్ 1/2 స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రై చేయాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపల మనం పచ్చడి కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలో నేనైతే 1 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను అనమాట, పల్లీల నూనె. దీనికి పప్పు నూనె, నువ్వుల నూనె, పల్లీల నూనె యూజ్ చేయాలండి. పచ్చళ్ళు ఏదైనా కానీ ఈ నూనెలు యూజ్ చేస్తే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట. సో ఇది క్వాంటిటీలో వచ్చేసరికి మనకి ఒక 60 ml నుంచి 100 ml వరకు ఉంటుంది ఆయిల్. ఇప్పుడు దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందాక రెడీ చేసి ఉడికించుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ బాగా ఫ్రై చేయకూడదు అనమాట. మరీ బాగా ఫ్రై చేస్తే ముక్క అనేది పచ్చడిలో గట్టిగా అయిపోతుంది. ఒకవేళ మీరు కొంచెమే ఫ్రై చేస్తే లోపల ఉన్న పచ్చిదనం పోదు కాబట్టి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో చూసుకొని జాగ్రత్తగా సిమ్లో పెట్టి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని ఇంకొంచెం ఏమంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం ఫ్రై అయ్యే వరకు మనం ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు కూడా చికెన్ కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి ముందే కొంచెం తక్కువ ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఈ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నె అలాగే పక్కన పెట్టేసి అది వేడిగా ఉన్నప్పుడే మనం తయారు చేసుకున్న మసాలా అంతా వేసేయాలి.
దీనికి నేను 1 స్పూన్ ఉప్పు అండ్ 1 స్పూన్ కారం తీసుకున్నా. ఇది పావు కేజీ కాబట్టి ఈ క్వాంటిటీకి నేను ఇంత తీసుకున్నా. ఉప్పు కూడా నేను కల్లుప్పుని కొంచెము డ్రై ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని దాన్ని నేను యూజ్ చేస్తున్నాను 1 స్పూన్. మీరు కావాలంటే ఎండలో పెట్టుకొని కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసాం కదా, ఇలా బాగా కలిపిన తర్వాత చల్లార్చుకోవాలన్నమాట మనం ఈ పచ్చడి మొత్తాన్ని కూడా. ఒక 2 అవర్స్ పాటు అలానే వదిలేయాలి మనం. అప్పుడు పూర్తిగా మనకి చల్లగా అయిపోతుంది. సో అలా చల్లగా అయిపోయిన తర్వాత మనం దానిలో ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది కదా, నేను ఒక 1 లెమన్ తీసుకుంటున్నాను. మంచిగా జ్యూసీగా ఉన్న ఒక లెమన్ చిన్న సైజుది తీసుకొని నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఒక లెమన్ సరిపోతుంది దీనికి. సో అదంతా వేసేసిన తర్వాత లెమన్ కూడా వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈ పచ్చడి 4 to 5 months వరకు ఉంటుందన్నమాట. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ స్టెప్స్తో. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you for watching.